బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వైకుంఠ ఏకాదశికి దేవాలయాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా రామకృష్ణ నగర్లో వెలసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఉదయం 4:30 గంటల నుండి గోపూజ కార్యక్రమంతో వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనం కలిగిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రులవ్వాలని ఆయన కోరారు. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాన స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం భక్తులపై ఉంటుందన్నారు. అంతేకాక వైకుంఠ ప్రాప్తిని స్వామివారు అనుగ్రహిస్తారని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ తమో దేవో నభూతో నభవిష్యతి. జై శ్రీమన్నారాయణ. మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణానగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు 10/1/2025 శుక్రవారం రేపటి రోజున వైభవంగా మన ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శేషవాహన ద్వార దర్శనంలో ఉత్తర ద్వార దర్శనంలో ఎవరైతే స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి అందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందట. 3 కోటి దేవతలందరికీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున స్వామి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మేల్కొని మనందరూ కూడా స్వామి దర్శనమిస్తారట. అలా మనందరం కూడా చక్కగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అలానే మన ఆలయంలో ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ముందుగా గోపూజ అలానే తర్వాత ఉత్తర ద్వార దర్శనం కూడా ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.